వెల్కమ్ బ్యాక్. అమరావతి పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ప్రధాని చేతుల మీదుగా పునఃసంకల్పం చేయబోతున్నారు. సుమారు 49,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన ఉండబోతోంది. ఒక 2 గంటలకు పైగా పర్యటన ఉండబోతోంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇక అమరావతి ఏపీ రాజధాని అనేది ఒక తేటతల్లం చేస్తూ ఈ సభ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాలకు కలిసి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించి గడువు ముగియడంతో దీన్ని చట్టం చేయాలి, ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా ప్రధానికి విన్నవించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెషన్లో దాన్ని క్లియర్ చేయాలి అని చెప్పేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం దీనికి ఎవరెవరు రాబోతున్నారు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి, రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా వైసీపీ నేతతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఈవెన్ విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, రామారావు గారు మీరే చెప్పాలి. 3 రాజధానులు అంటూ గతంలో అవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు అమరావతి రాజధాని, అమరావతి పనులకు సంబంధించి పునఃప్రారంభించబోతున్నారు. పునఃసంకల్పం చేయబోతున్నటువంటి క్రమంలో వైసీపీ పార్ట్ ఏ విధంగా ఉండబోతోంది అంటే మీరు ఇది ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తోందా, లేదంటే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అన్నటువంటి పెద్ద చర్చ అయితే నడుస్తోంది. మీరు చెప్పండి రామారావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి ఈ రాజధాని అంశాల్లో కానీ ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం చేయాల్సినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం విషయంలో కానీ చాలా స్పష్టంగా ఉంది మేడం. ఇక్కడ ఒకసారి నిర్మాణ పనులు ప్రారంభం చేశారు ఆల్రెడీ. మనం చేసిన ప్రధానమంత్రి గారి చేతుల మీద కానీ చేసినటువంటి పనిని మరలా ఈరోజు చేయిస్తున్నారంటే దానికి వాళ్ళు డెఫినేషన్ చెప్పాల్సింది, లేకపోతే ఆలోచన విధానం చెప్పాల్సింది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది మేడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు ఆ నీళ్లు మట్టి ఇచ్చేయారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చివరిలో మోడీ గారిని చాలా విమర్శనాత్మకంగా ఈ రాష్ట్రానికి ఏమి సహాయం చేయలేదని చెప్పి అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే మేడం 2014-19 విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రత్యక్షంగా. తర్వాత వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మరలా కూటమి కట్టారు. మేము దాన్ని కాదంటలేదు. ఏదేమైనా సరే నేనేమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని సఫలీకృతంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి పాలకుల మీద ఉందండి బాధ్యత. ఎందుకంటే చరిత్రలో రకరకాల పరిపాలకులు ఉన్నారు, రాజరికంలో ఉన్నారు, అట్లాగే రకరకాల సంస్థానాలు ఉన్నారు. ఇప్పుడు నేడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎట్లా కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు అండి. మంచి పనులు చేసి నిలిచిపోవచ్చు, లేకుంటే తప్పిదాలు చేసి కూడా నిలిచిపోతుంటారు. ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఇటువంటి వాళ్ళు కూడా చరిత్రలో వాళ్ళు పరిపాలన చేత కూడా నిలిచిపోయారు. మరి ఈ సందర్భంగా అంటే రామారావు గారు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభిస్తున్నారు అంటే సమాధానం చెప్పాల్సింది వాళ్ళే అని అన్నా కూడా అట్ ద సేమ్ టైం మీరు పక్కన పెట్టడం వల్లే అమరావతి రాజధాని మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నామని నొక్కి వక్కానించి ప్రజల్లోకి ఇది తీసుకెళ్లాలి, పనులు ఇక్కడే జరుగుతున్నాయి, ఇది డెవలప్ అవుతుందని చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టే మళ్ళీ పునఃసంకల్పం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీరు పక్కన పెట్టడం వల్లే ప్రస్తుత పరిస్థితి అనేది వాళ్ళ ఆన్సర్. అప్పుడు ఏం చెప్తారు? జ్యోత్స్న మేడం గారు, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఇక్కడ అమరావతికి సంబంధించి ఏ సైంటిఫిక్ మెథడ్ లేకుంటే ఏ మేధావి వర్గం లేకుంటే ఎవరు ఈ ప్రణాళికబద్ధంగా నిర్ణయించారు, దానికి ఎన్ని వేల ఎకరాలు కావాలనేది ఇప్పుడు 33,000 ఎకరాలు ఫస్ట్ దఫా సేకరించి మళ్ళీ 44,000 ప్రతిపాదన, ఇది మొదట్లో లేనటువంటి అంశం. ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఏదైతే 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకు 10 సంవత్సరాల రాజధాని హైదరాబాద్ ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది ఇప్పుడు ఆన్సర్ లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూస్తాం ఇట్లాగే రాజధాని విషయంలో 40-30 సంవత్సరాలు కూడా ఈ ఉమ్మడి రాజధానిగా వాడుకొని మనము స్ట్రెంగ్ ఈ రాష్ట్రం స్ట్రెంగ్ అయిన తర్వాత రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఈ రాష్ట్ర ఆర్థిక వనరుల దృష్టి ఇప్పటికే చూసాం కదా మేడం, 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. అట్లాగే అలవికాయనటువంటి హామీలు ఇచ్చి బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందికరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే రామోజీరావు గారి సంస్మరణ సభలో
చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అమరావతి అనేటువంటి పేరు కానీ ప్రదేశాన్ని నిర్ణయించింది రామోజీరావు గారు. ఆయన కృతజ్ఞతతోటి ఆయనకు ప్రభుత్వ ధనంతో సంస్మరణ సభ కూడా చేసామని చెప్పి ఆయనే చెప్పారు ఆయన నోటితోటి. ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఈ యొక్క ప్రజల యొక్క ధనం ఇది. దీన్ని ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా. రామారావు గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే అది డిసైడ్ చేసిన తర్వాత కూడా మీరు పెద్దగా అపోజ్ చేసినటువంటి, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారే కానీ అట్ ద సేమ్ టైం అమరావతి అని అనుకున్న టైంలో మీరు వద్దు అని చెప్పడమో లేదంటే కుదరదు అని చెప్పడమో అటువంటి మీరు ఏం చెయ్యలేదు కదా. అప్పుడు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారనేదే వాళ్ళ వర్షన్. ఇక్కడ ఒక అంశం మేడం, 3 ముక్కలాట ఆడలా. ఇప్పుడు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కొంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని వృధా చేయటం అనేది ఏ ప్రభుత్వానికి కానీ ఏ నాయకుడికి కానీ సమంజసం కాదు కదా మేడం. దాన్ని కంటిన్యూ చేస్తుంది. మేమేమన్నామంటే ఏదైతే శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు మనము ఆల్టర్నేటివ్ గా కూడా కొంత అన్ని ప్రదేశాలు అట్లా భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాగద్వేషాలు రాకుండా చేయాలని చెప్పేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నంద్యాల ఎంపీ గారు శబరి గారి ఫాదరే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం కూడా చేశారు కదండి. మనం ఇట్లాంటి ఉద్యమాలకు రాకుండా భవిష్యత్తులో మంచిగా ఉండాలని చేశాం. మనం చూస్తా ఉంటే ఇప్పుడు కర్నూలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత చేసినటువంటి రాజధాని ప్రతిపాదన ఉండింది కదా. దాని వల్ల మనం హైదరాబాద్ మార్చుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు మాట్లాడేటువంటి అంశము చట్టం చేయాలి చేసుకోవచ్చు, మళ్ళీ అమెండ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసుకొని చట్టాలకు అమెండ్మెంట్ చేసుకునేటువంటి విధానం మనకుందనేది కూడా పాలకులు గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు అంటే ఫస్ట్ ఒక విడత ప్రారంభోత్సవం జరిగింది, పనులు మొదటి విడతలో కాస్త అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ టర్మ్లో ఏమిచ్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వదలిచారు, అండ్ ఇప్పటి వరకు వచ్చినవి కూడా అపురూపైన వస్తున్నాయి తప్ప ప్రత్యేకించి వస్తున్నటువంటివి ఏమీ లేవు అన్నటువంటి విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే కేంద్రం సాయం చేస్తున్నట్టే కనిపిస్తోంది కానీ అన్ని అప్పిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అంటున్నారు. జ్యోష్ణ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న నా తోటి మిత్రులు అందరికి కూడా నమస్కారాలు, వీక్షకులకి ప్రేక్షకులకి. వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ చరిత్రలో తుగ్లక్ లాగా మిగిలిపోకూడదు, తుగ్లక్ చేస్తాడు. అది వైసీపీ మిగిలిపోయింది తుగ్లక్ లాగా రాజధాని మార్పు, 3 రాజధానులని ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూసాం. ఇప్పుడు రెండోది అప్పులు ఇస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రము, అమరావతికి పెద్ద ఎత్తున మేము సహకారం అందిస్తున్నాము. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రభుత్వము మిగతా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు. దానికి కేంద్రము కౌంటర్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఏదైనా ఎక్కడైనా ఆకాశంలో నుంచి రావు కదమ్మా డబ్బులు, ఆకాశంలో సృష్టించలేం కదా. ఎవరైనా ఏది తీసుకున్నా కానీ మరి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంది. మనం ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాము. అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఆదుకుంటుంది. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నులు వెళ్తున్నాయి. ఈరోజు చూడండి, అసలు చరిత్రలో లేని విధంగా జిఎస్టి వసూలు ఎంత భారతదేశం మొత్తం మీద 2,36,000 కోట్ల రూపాయలు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత 3,000 చిల్లర కోట్లు, అదే తెలంగాణ నుంచి 6,000 చిల్లర కోట్లు వచ్చింది. 2,36,000 కోట్ల రూపాయలు జిఎస్టి పన్నులు కేంద్రం దగ్గరకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా తిరిగి రాష్ట్రాలకు ఇస్తారు, రాష్ట్రాల అభివృద్ధిలో సహకరిస్తారు. కాబట్టి ఈరోజు ఏమి చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అది పోలవరం కానివ్వండి, లేదా అమరావతి కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చేస్తుంది. ఒకటి, గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం మాట్లాడారు, ఈరోజు రకరకాల కథలు చెప్తున్నారు తప్ప ఏం మాట్లాడతారు. స్వయంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, ప్రజలందరి గోట్ల అందుబాటులో ఉండాలా, కాబట్టి దానికి మేము మద్దతు ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా మారింది, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా మేము 3 రాజధానులని. ఒకరోజు అధికారానికి వచ్చిన తర్వాత సడన్ గా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 3 రాజధానులు రావచ్చు,
రావచ్చు అన్నారు. ఎవరంటే ఎవరో కమిటీలు రిపోర్ట్ చేశాయని అందులో భాగంగా చాలా ఆశ్చర్యపోయారు ప్రజలు. సడన్ గా అసెంబ్లీలో 3 రాజధానులు అంటుండగానే అప్పటి వరకు అమరావతికి ఇచ్చిన భూముల రైతుల భవిష్యత్తు ఏమిటి, అమరావతి రాజధానిగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మాట్లాడారు. ఆయన ఈ రోజు వీళ్ళు చెప్తున్నారు 10 సంవత్సరాలు మనం ఎందుకు హైదరాబాద్ ను వినియోగించుకోలేదని. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి దావత్తు తీసుకొని అక్కడ శాలువాలు కప్పించుకొని ఆయన కౌగిలించుకొని అక్కడ ఏం చేశారు? మన రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్ లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎవరికి చెప్పకుండా, కనీసం క్యాబినెట్ మీటింగ్ లో చర్చ లేదు, సమావేశం లేదు, ఆ బిల్డింగ్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పారు ఆయన. ఈ లెక్కలో అంటే 2 పార్టీలు ఒకే విధంగా వ్యవహరించాయనుకోవచ్చా? అంటే ఒకవైపు ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి అవకాశాన్ని 10 ఏళ్ళు ఉంటే వీళ్ళు వదులుకోవడం, ఉన్న బిల్డింగ్లు వాళ్ళు అప్పచెప్పడం, 2 ఒకేలా వ్యవహరించాయా ఈ విషయంలో పర్టికులర్? నేనేమంటున్నా అంటే ఏమి లేదు. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మన సొంత రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి కదా. 10 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మన రాజధాని నిర్మాణం ప్రారంభిస్తాం. మన రాజధాని నిర్మాణం ఒకవైపు ప్యారలల్ గా నిర్మాణం జరుగుతుండాలా. అదే సమయంలో 10 సంవత్సరాలు అవకాశం ఉంది కదా మనకి రాజధానిగా ఉండే, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. అదే ఈ రోజు మనం 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో నడుస్తున్నాము. ప్రధానమంత్రి గారు మళ్ళా తిరిగి వచ్చి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక గొప్ప సంఘటన. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు ఎందుకు వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పట్ల ఇదే సరిహద్దులో ఏం జరుగుతుందో మనం చూసాం. పాకిస్తాన్తో ఏ సమస్యలు ఉన్నా మనం చూసాం. దేశం మొత్తం యావత్తు ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వైపు చూస్తున్నారు ఏం జరగబోతుందని. అటువంటి సమయంలో కూడా అమరావతికి వచ్చి ఆయన పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే అమరావతికి ఇచ్చే ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాల్సింది. నేనేమంటున్నట్టే ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని గుండె లాంటిది. గుండె శక్తివంతంగా బలంగా ఉన్నప్పుడు మిగతా బాడీ అంతా శక్తివంతంగా ఉంటుంది, మనం ఆరోగ్యవంతంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అదే జరుగుతుంది. వైసీపీ వచ్చిన వెంటనే ఏం చేశారు? అమరావతిని ఒక శ్మశానంతో పోల్చారు. నిజానికి వాళ్ళు దిగిపోయేటప్పటికి దాన్ని శ్మశానంగా తయారు చేశారు. అక్కడ చెట్లు గుట్టలు ఎన్ని పెరిగిపోయా మనం చూసాం. దాని మీద ప్రత్యేకంగా మనం ఖర్చు పెట్టి ఆ జంగిల్ క్లియరెన్స్ అంతా చేయాల్సి వచ్చింది. ఈ రోజు అమరావతిలో ఒక అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది. వివిధ సమస్యలు వస్తున్నాయి, వివిధ విద్యా సమస్యలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నారు, అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, వాళ్ళ భూములన్నీ కూడా విలువలు పెరిగాయి. ఈరోజు స్వయంగా రైతులు ముందుకు వచ్చి మేము మళ్ళా తిరిగి భూములు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అభివృద్ధి చేస్తే మాకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయండి అని ముందుకు వస్తున్నారు. నేనేమంటున్నా అంటే రాజధాని నిర్మాణ ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అవసరాలు వస్తుంటాయి. ఈరోజు మనం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భూములు సేకరిస్తున్నాము. ఎందుకంటే 2047 విజన్ మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ విధంగా మనం రోడ్డు వేయాల్సి ఉంటుంది. 2047కి ఏ విధంగా రాబోయే భవిష్యత్ అవసరాలు ఏమిటి, ఎంత అభివృద్ధి చెందబోతుంది, ఎంత జనాభా ఉండబోతుంది, ఆ అవసరాలను ఏ విధంగా తీర్చాలా, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా పెరగబోతూ ఉంది అని ఈ రోజు ఒక ముందు విజన్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రధానమంత్రి సహకారంతో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు గతంలో అంటే వైసీపీ పక్కన పెట్టిందని మళ్ళీ పునఃప్రారంభించడం ఓకే, జనాలకు తెలియాలి అమరావతి రాజధాని, ఇక్కడ పనులు అనేవి మళ్ళీ వేగవంతం కాబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఒకే దగ్గర అంత అమౌంట్ పెట్టడం అని కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆర్థికంగా ఒకే దగ్గర ఆలోచన చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము 3 చోట్ల ఆలోచించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గుడ్ మార్నింగ్ జోష్ణ గారు, అట్లాగే మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని ఎక్కడున్నాయండి? చెన్నైలో అన్ని ఎక్కడున్నాయండి? చిన్న రాష్ట్రమైనటువంటి కేరళలో అన్ని ఎక్కడున్నాయండి? క్యాపిటల్లో ఏమేమి ఉన్నాయండి? లేకపోతే బెంగళూరులో ఏమేమి ఉన్నాయండి? ఢిల్లీలో ఏమేమి ఉన్నాయండి? ముంబైలో ఏమేమి ఉన్నాయండి? అంటే అదొక ఫాల్స్ థియరీని పట్టుకొని అక్కర్లేని వ్యవహారాన్ని అంతా చేయటం. మనకు 500-600 కిలోమీటర్ల రేడియస్ లోనే హైదరాబాద్కి
ముంబై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, కొద్దిగా దూరంలో తిరువనంతపురం ఉంది, అటు కొంత దూరంలో ఢిల్లీ ఉంది, అలహాబాద్, అహ్మదాబాద్, ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ జోష్నా గారు? ఇక్కడ అక్కడ ఉండాల్సినటువంటి వనరులు, అక్కడ ఉండాల్సినటువంటి మౌలిక వసతులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలు ఇది మాది, ఇది మా క్యాపిటల్, ఇక్కడ మాకు ఇది ఉంది అని చెప్పి ఆ స్టేట్ లో కానీ కంట్రీలో కానీ లేకపోతే విదేశాల్లో కానీ గుజరాత్ అంటే అహ్మదాబాద్ అంటారు, యూపీ అంటే అలహాబాద్ అంటారు, మహారాష్ట్ర అనగానే ముంబై అంటారు, చెన్నై అనగానే తమిళనాడు అనగానే చెన్నై అంటారు. ఎందుకంటారు అంటే అవన్నీ అక్కడ అది జియోగ్రాఫికల్ గా దట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ యాజ్ ఎ క్యాపిటల్. అంతేకాని వీళ్ళు ఒక ఫాల్స్ థియరీని తీసుకొని ఆ ఫాల్స్ థియరీ కరెక్ట్ అని ప్రపంచంలో, ఈ దేశం గురించి చెప్పాను, ప్రపంచంలో ఇప్పుడు మీరు అమెరికాలో 54 రాష్ట్రాలు ఉన్నాయి. 54 రాష్ట్రాల్లో క్యాపిటల్స్ ఏమేమి ఉన్నాయి? ఆ అమెరికాలో కూడా ఆ స్టేట్ క్యాపిటల్స్ పలానా చోట ఇది డల్లాస్ అనే ఊరికి డల్లాస్ అనే స్టేట్ క్యాపిటల్, కాలిఫోర్నియా అంటే వాషింగ్టన్ DC. అంటే ఇది ఒక ఫాల్స్ థియరీని తీసుకొని వచ్చేసి కొంతమంది మేధావులు అనుకునే ముసుగేసుకునేసి ఆ మేధావులు ఏదో వాళ్ళకి తోచింది చెప్పేసి ప్రపంచానికి భిన్నంగా ఆలోచించి ఏమో రావచ్చేమో కావచ్చేమో అని ఒక హైపోథెటికల్ ఇమాజినరీలో మనం బతికేసి ఆ ఇమాజినరీలోనే ఇది కరెక్ట్ అనుకోనేసి వాటికి పిచ్చి పిచ్చిగా ఇందాక వైసీపీ మిత్రుడు చెప్తున్నాడు తుగ్లక్ అని, అట్లా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని నాశనం అయిపోయారు. అంటే మన చుట్టూ ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏముంది, మన చుట్టూ సమాజం ఏం ఆలోచిస్తోంది, ప్రపంచంలో ఒక థియరీ నడుస్తుంది. అది ఫైనాన్షియల్ థియరీ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ థియరీ కానివ్వండి, మోస్ట్ యాక్సెప్టబుల్ థియరీ ఏది సక్సెస్ఫుల్ థియరీ అనుకున్నారో ఆ థియరీ ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ పార్టీలు, లేకపోతే ఆ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తదనుగుణంగా నడుస్తున్నారు. లేదు ఇంకో థియరీ కనపెడతా నేను, ఆ థియరీ ఒక యాక్సెప్టెన్సీ వస్తే దట్ ఈస్ ఫైన్. ఫస్ట్ టర్మ్ లో అంటే ల్యాండ్ పూల్ చేసిన తర్వాత రైతులకు కానీ లేదంటే ఇచ్చేటువంటి వాళ్ళకు ప్లాటింగ్ చేసి ఇస్తే గనక మేబీ అంటే ప్రైవేట్ గా కాస్త డెవలప్ అయినా కూడా కనిపించేదేమో ఇక్కడ జరుగుతోంది అన్నటువంటి విధంగా వచ్చిన తర్వాత ఏమీ లేదు అంటే ప్రభుత్వం తరఫున మాత్రమే ఖర్చు పెట్టడం వల్ల అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ టర్మ్ లో కనిపించలేదు, ఇంకా ఎక్కువ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి భయంతోనే వాళ్ళు వెనకడుగు వేశారు అనేది ఒకటి. అంటే ముందుగా వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ప్లాటింగ్ చేసి ఇవ్వకపోవడమా లేదంటే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్కు అంతగా అనుమతి ఇవ్వకపోవడమా అనేది కూడా ఒక చర్చ నడిచింది పెద్ద ఎత్తున. జోష్నా గారు, మనకు చేత కాకపోతే ఇట్లనే ఉంటది. మనకు చేత కాకపోతే మనం ఈ రకంగానే మాట్లాడతాం. మనకు చేతనైతే అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉంటాయి. మేము భూమి ఏమన్నా ప్రభుత్వం ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనిందా? ₹1 ఇచ్చిందా రైతులకి? ఉద్దరగా రైతులు ముందుకొచ్చి ఆ 33,000 ఎకరాలను ప్రభుత్వానికి నమ్మకం మీద ఇచ్చింది. మరి ఆ నమ్మకాన్ని ప్రభుత్వం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబెట్టాల్సిన అవసరం ఉందా లేదా? నీ ఇష్ట ప్రకారం నిర్ణయాలు చేసుకుంటావా? ఒక ఫాల్స్ థియరీని తీసుకొని వచ్చి అంటే ఇక్కడ నీకు ₹1 లేకుండా 33,000 ఎకరాలు, తర్వాత ఒక 12,000 ఎకరాలేమో అటవీ భూమి, మొత్తం కలిపి 45,000 నుంచి 50,000 ఎకరాలు నీ దగ్గర ప్రాపర్టీ ఉండగా ఆ ప్రాపర్టీని నీకు చేతగాక, డెవలప్ చేసేది చేతగాక, నీ వల్ల కాక, అక్కడ రోడ్లు వేసేది కూడా నీ వల్ల కాక, ఒక కంపెనీని తీసుకొచ్చి పెట్టేది దానికి నీ వల్ల కాక, ఒక ప్రభుత్వ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. దాదాపు గత 2014-19లో అమరావతి క్యాపిటల్ గా డిక్లేర్ అయిన తర్వాత 126 ప్రభుత్వ రంగ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులకు ఫ్లాట్లు అమ్మింది, అంటే ఒక స్థలాన్ని అమ్మింది ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి. ఆ కార్యాలయాలను ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వమే అడిగి ఒక 2 కోట్లకో 3 కోట్ల స్థలాన్ని బట్టి వాళ్ళ ఎక్స్టెంట్ బట్టి డబ్బులు ఇచ్చి అమ్మితే ఆ డబ్బు ఎవరికి వచ్చింది? ప్రభుత్వానికి వచ్చింది. కట్టేది ఎవరు? ఆ సంస్థలు భవనాలు కట్టేది ఎవరు?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. డబ్బు ఎవరిది? ఆ రంగ సంస్థలవి. అక్కడ ఆ బిల్డింగ్లు 126 బిల్డింగుల్లో కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చి ఉంటే అక్కడికి ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు? వాళ్ళు అక్కడ ఎంతమంది ప్రైవేటైజేషన్ లో వాళ్ళు ఇండ్లు అక్కడ ఉండి నివాసం ఏర్పరచుకునే వాళ్ళు? తద్వారా ఎంత డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఎంత ప్రజలు మైగ్రేట్ అయ్యేవాళ్ళు? మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ ఖర్చుల మౌలిక వసతులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఐరన్ చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పెరుగు అమ్మేవాళ్ళు, లేకపోతే పేపర్ వేసేవాళ్ళు, ఇంటి పని చేసేటోళ్ళు, కారు డ్రైవర్లు, వీళ్ళంతా వీటన్నిటికి పెట్టుబడి ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వం పెడుతుందా? కాదు. ఆటోమేటిక్ గా అందరూ వస్తారు అక్కడికి. అందరూ అక్కడ రావటం వల్ల అక్కడికి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 1:2, 1:7 లో ఉద్యోగ కల్పన చేయగలుగుతాడు. అంటే ఒక మనిషి సంపాదించే మనిషి ఉంటే 7 మందిని పోషిస్తాడు. ఇది క్యాలిక్యులేషన్. ఇది ఒక డాక్టర్ 1:32, ఒక డాక్టర్ 32 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఇది స్టాండర్డ్ మెథడ్, స్టాండర్డ్ ఫార్మేట్ ఇది. అంటే ఇది ఒక నిమిషం, ఇది ప్రభుత్వ ఇది దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఫాలో అవుతున్నటువంటి థియరీ ఇది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 126 ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి అన్నది ప్రత్యక్ష ఉదాహరణ. ఓకే, ఒకసారి రామ్మోహన్ రావు గారు విశ్లేషణ. రామ్మోహన్ రావు గారు, ఒకసారి పనులు ప్రారంభమయ్యాయి, మధ్యలో ఆగింది, ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కావచ్చు, సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? దర్శన గారు, ముందుగా మీకు, ఆంజనేయ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, రామారావు గారికి, అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. రోమ్ నగరం ఒకే రోజున నిర్మాణం కాలేదు. ఇవాళ మనం అందరం కూడా అవి ఆనందించాల్సిన అంశం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా ఇవాళ కొత్త రాజధాని నిర్మాణానికి రెండోసారి 2O కంప్యూటర్ భాష చెప్పారంటే 2O స్టార్ట్ అయినట్లు లెక్క. అద్భుతంగా ఆనందించాలా, ఆహ్వానించాలంటున్నాడు పార్టీలకు అతీతంగా. తిలా పాపం తలా పిడికడు. ఇప్పుడు ఇవాళ 10 ఏళ్ల తర్వాత భూమి గుండ్రంగా ఉందని తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినాం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది కాదు, మన లాంగ్ రన్ వేరే ఉన్నది, మన మారధాని వేరే ఉన్నది. దీన్ని ముందుకు 2047 తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. మనం మొట్టమొదలు 10 ఏళ్ళు అంట. హైదరాబాద్ 10 ఏళ్ళు ఉండుమని కాదు, 10 ఏళ్ళ లోపం మీరు సర్దుకోండి. ఇప్పుడు ఇవాళ ఖాళీ చేస్తే ఇప్పుడు మనం ఆఖరికి రెంటుకున్న వాడికి కూడా 2 నెలల టైం ఇస్తాం కదా ఖాళీ చేయడానికి. అట్లాంటప్పుడు మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ను 10 ఏళ్ల వరకు వాడుకోవచ్చు అన్నారు తప్ప 10 ఏళ్ల దాకా ఆగుమని చెప్పలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వచ్చిండ్రు ఇవన్నీ మళ్ళీ విమర్శలు నేను జోలికి పోను. ఎందుకంటే గత నెల చేతుబంధనం చేసుకున్న కొద్ది తొవ్విన కొద్ది పెంకాసులు వెళ్తాయి, ఇంకేమీ నేనంటున్నాను ఎందుకు వచ్చిండు. కాకపోతే మన భారతదేశంలో మంచి ఉదాహరణ 2 ఉన్నాయి. గాంధీనగర్ ఒకటి, చండీగఢ్ ఒకటి. కొత్త రాజధానుల నిర్మాణం పూర్తిగా నిర్మాణం చేసుకుంది. గాంధీనగర్ డిఫరెంట్ 13 కిలోమీటర్లే ఉంటుంది అహ్మదాబాద్ కు. కానీ చండీగఢ్ ఉమ్మడి 2 రాష్ట్రాలకు రాజధానిగా మనం నిర్మించుకున్నాం కదా, ఒక అనుభవం ఉంది కదా. మిగతా అని రాయప్పుడు మనకు 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు విడిపోతే వాటికి కూడా రాజధాని నిర్మించుకుంటారు. ఇంకా అవసరం ఉంది పని. కనుక ముందు రావడం తప్పు కాదు. 10 ఏళ్ల దాకా హైదరాబాద్ పట్టాల్సిన అవసరం లేకుండా మనకు అది మంచి పని చేసిండు చంద్రబాబు నాయుడు. కానీ ఎక్కడొచ్చిందని తిలా పాపం తలా పిడికాడు. ఎందుకంటున్నానంటే మొదలు ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయింది పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ గారు మొదలేమో టీడీపీతో కూడా పెట్టుకున్నాడు, రాజధాని రైతుల భూముల గురించి వాళ్ళు ధర్నా చేసి. తర్వాత బీజేపీ మన విభజన హామీల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదాని చేసుకొని ఆయన విడిపోయిండు. తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు కూడా 1.5 year క్రితం ముందు విడిపోయిండు. మొదలేమో 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు. 2019 విడిపోతే చెడిపోతున్న సినిమా చూశారు. అనుభవానికి వస్తే ఎవరికి అంత తత్వం బోధపడుతుంది. అంతకు ముందు విమర్శలు ప్రతివిమర్శలు ఎందుకు రామారావు గారు చెప్పారు కదా, ఎన్ని చేసుకున్నాం మనం చూసినాం. ఇష్టం అన్నట్టు మోడీని తిట్టిని చూసినాం, మోడీ మీద చెప్పులేసి చూసినాం, అని చూసినాం. నేను వాళ్ళ రాజకీయ ప్రయోజనాలతో రాష్ట్రం బలైంది అంటున్నాను. నేను స్పష్టంగా ఆనాడు కూడా చెప్తున్నాను, వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ ఆగం చేసుకుంది అంటున్నాను. వైసీపీ ట్రాప్ లో పడదు. మొదలు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ సరిపోద్దని మళ్ళీ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసి మేము 25 సీట్లు ఇస్తే మేము తెస్తామనగానే వాళ్ళ ట్రాప్ లో పడి మళ్ళీ వ్యతిరేకమై ఇవన్నీ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరిగింది, మనందరికీ నష్టం జరిగింది. రాజకీయ పార్టీల విధానాలు కొంత మారడం వల్ల నష్టం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తాం. జగన్నామ స్మరణ వద్దంటూనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇల్లు ఉన్నది,
నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని గురించి, అమరావతి రాజధాని గురించి బ్రహ్మాండంగా ప్రసంగించింది కదా. సరిగ్గా అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపటి నేను అప్పుడు ఒక 3 వ్యాసాలు రాసిన చూసిన స్పష్టంగా ఈ ద్రోహం మంచిది కాదు, మీరు మాట తప్పకండి. ఎందుకంటే 3 రాజధానులు వద్దంటే 3 రాజధానులు అంటే మనము అధికార వికేంద్రీకరణ చేయాలి. ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పారు కదా, అసలు అమెరికాలో 50 రాష్ట్రాలకు వేరెన్నిక గల నగరాల రాజధానులు లేనేలేవు, సమస్య లేదు. మీరు ప్రతిదానికి మనం చాలా కాలిఫోర్నియా రాజధాని కావాలంటే చాలా వరకు చాలా రాష్ట్రాలకు ఆయా పెద్ద నగరాలు రాజధానులు లేవు. అందుకని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి కావాలంటున్నాను. కావాల్సింది ఎక్కడి నుంచి? గ్రామ సచివాలయం నుంచి. కానీ వీళ్ళు చేసిన పని ఏంది? మూడు రాజధానులు 3 ముక్కలాట ఆడింది. 3 ముక్కలాట తప్ప అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోవడం వల్ల ఆనాటి నుంచి మళ్ళీ 5 ఏళ్ళు పెద్ద పోరాటమే జరిగింది కదా, వీళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళ అధికార పక్షంలో. చివరికి మళ్ళీ మొన్న సుఖాంతమైంది, మంచి చెడు ఎన్డీఏ అధికారాలకు వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది ఆలోచన చేయాలంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే వాళ్ళు ముందురే మంచి కాలం అనే ముందున అని పాట పాడుకునే బదులు పరస్పర విమర్శలతో మళ్ళీ మొదటికి వస్తారు. అనేది వాళ్ళ శుభదినం ఆంధ్రప్రదేశ్ కు. మీరు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే చాలా ఉన్నాయి. ఇవాళనే ఇదే ప్రధానమంత్రి మోడీ గారు మనకు మన యూనిటీ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు వర్చువల్ గా. ఇది విశాఖపట్నంలో చాలా అద్భుతం అంటారు. రేపు పొద్దున విశాఖపట్నానికి అది ఒక రకంగా చెప్పానంటే మన హైటెక్ సిటీలో కదా మనకు ఆ బిల్డింగ్ లాగా అయితే అంటున్నాను స్పష్టంగా. ఇక్కడ ఋషికొండ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నది. అట్లాగే విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ప్రపంచంలో. దాన్ని బ్రహ్మాండంగా వాడుకుందాం, ఆర్థిక రాజధాని చేసుకుందాం, ఒక ఆధ్యాత్మిక రాజధానికి మనకు తిరుపతిని చేసుకుందాం. ఓకే, మ్యూట్ లో ఉంది రామ్మోహన్ రావు గారు. ఒక నిమిషం. కడప అన్నిటికంటే ముఖ్యం, మనకి ఏ రాష్ట్రానికి సంబంధం లేకుండా. ఇప్పుడు ఏమైందంటే మనకు అనంతపురం జిల్లా బెంగళూరు దగ్గర ఉండడం వల్ల నేను మా అమ్మాయి 3 చోట్ల ఉంటది కనుక బెంగళూరు, చెన్నైలో నెలల తప్పటి ఉంటారు. అందరూ మన వాళ్ళందరూ పని మనుషులుగా రకరకాల గిగ్ వర్కర్స్ గా బెంగళూరులో ఉంటారు. అనంతపురం జిల్లా వాళ్ళు, చిత్తూరు జిల్లా వాళ్ళందరూ చెన్నైకి వెళ్తారు, కర్నూలు జిల్లా వాళ్ళు ఇటు పక్కన, కృష్ణా జిల్లా ఇటు పక్కన వాళ్ళందరూ ఏమో హైదరాబాద్కి వస్తుంటారు. మనం ఎప్పుడు డెవలప్ అవుదాం అంటున్నాం. అందుకని నేను ఏమంటాను, 3 పార్టీలకు దయచేసి ఇవాళ ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా అందరము శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మంచి చెట్టు జరిగిందని పెడితే కవితలు సేతుబంధం. ఇప్పుడు నేను 3 డిమాండ్ చేస్తున్నాను అందరూ రాజకీయ పార్టీలకు. ముందు వాట్ నెక్స్ట్ చెప్పి ముగిస్తాను. వాట్ నెక్స్ట్ అంటే 2-3 ఉన్నాయి. ఒకటి ఏం చేయాలంటే మోడీ గారు వస్తున్నందుకు మనం ఏం చేయాలి? ఒకటి, పోలవరం పూర్తి వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఇప్పటికే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండానే 5,000 కోట్ల అదనంగా మంజూరు చేశారు. అది పూర్తి చేసుకుందాం. బాధ్యత వాళ్ళది, కానీ చేయాల్సిన పని మనది. మా కార్యం ఎత్తుకుంది మనం కనుక చేయాలి. రెండవది, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను నేను ప్రజల తరఫున. పార్టీలు పక్కన పెట్టండి. నేనేమంటా అంటే గ్రాంట్ గా ఇవ్వండి, ఒక 15,000-20,000 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వండి. ఇక్కడ విద్యాసాగర్ గారు చెప్పింది కరెక్ట్. ₹1 కూడా ల్యాండ్ పూలింగ్ వ్యవస్థలో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ జరగలేదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. హైదరాబాద్ లో మూసీ నది మన మెట్రో డిపో కడితే తీసుకొని వాళ్ళకు ఎకరానికి 1000 గజాలు అభివృద్ధి చెందిన భూమిని ఇచ్చేసారు. ఇక్కడ జరిగింది పొరపాటు ఏంటంటే మళ్ళీ మేమే అధికారం ఉంటామని చెప్పి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అటు టీడీపీ ఇటు అట్లాగే వైసీపీ నిర్ధారాలు మార్చింది అంటున్నారు. ఎందుకంటున్నానంటే ఆనాడు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం గొడవ పెట్టుకున్న నాటికి రాజధాని నిర్మాణం, తాత్కాలిక నిర్మాణాలు అయిన వాటిని పూర్తి చేసుకోవాల్సి ఉండే, కొత్త వాటిని ఏదైతే పర్మనెంట్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉండే. డబ్బులు మనయే కదా, వాళ్ళు ఇచ్చేది కాదు కదా. పోలవరం కంటే వాళ్ళు ఇవ్వాలి, మనకంటే అమరావతి మనదే కదా, చేసుకోవాల్సి ఉండే. కానీ గిల్లి గజాలు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే అభివృద్ధి ఆగిపోయింది, వెనక్కి వచ్చింది. ఇంతకుముందు విద్యాసాగర్ గారు ఒక మంచి మాట చెప్పారు. 138 ప్రభుత్వ రంగ సంస్థలకు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మనం భూమి కేటాయించినాం. ఆ భూమి చూపించాల్సిన బాధ్యత ఎవరిది? అంతకుముందు టీడీపీది కదా, గూడెం ప్రభుత్వందే కదా. చూపించకపోవడం వల్ల ఏమైంది, వీళ్ళు వచ్చినాక దాన్ని అడిగి మార్చేసారు. అంతే, ఏంటి అది అప్పుడు చూపించుంటే వాళ్ళందరూ బిల్డింగ్స్ కట్టుకుంటే వాళ్ళ అద్భుతంగా ఉండేది. ఎప్పుడు కూడా ఒక ఊరు గాని ఒక పట్టణం గాని చేయాలంటే 13 మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్ నెక్స్ట్ కూడా మనమే కదా వచ్చేది, పనులు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి కదా అన్నటువంటి ఒక నోట్ లేకపోవడమే. అది ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వకపోవడానికి మేబీ ద రీజన్ అది ఉంటుంది అనుకుంటున్నా. చెప్తాను ఒక 2 నిమిషాల టైం. ఏమంటున్నా అంటే ఇప్పుడు చేయాల్సింది పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, దాన్ని నిర్మించుకోవాలి. 2028 కల్లా పూర్తి చేసుకోవాలి. అమరావతి 3 ముక్కలాట ఆడిందని అంటలేను కానీ దానికి కూడా కొంత విలువను ఇచ్చి జిల్లా కేంద్రాలు 13/26 అయినాయి. జిల్లా కేంద్రాలు ఆయా పరిస్థితులలో కొన్ని మనకు హబ్స్ పెట్టడం కానీ అక్కడ ఉపాధి కల్పనకు కొన్ని అవకాశం చేయాలి. పారిశ్రామికం కానీ లేకుంటే చిన్న వృత్తులకు సంబంధించి.
మూడోది ఏంటంటే రామాయపట్నం పోర్టు చాలా కీలకమైనది అంటున్నట్టు. రామాయపట్నం పోర్టు ఇవాళ అన్నిటికీ కోస్టల్ మనకు దక్షిణ కోస్టల్లో చాలా ముఖ్యమైనది. దానికి నిధులు తెచ్చుకుందాం. దానికి పోర్టుల అభివృద్ధి చాలా అవసరం కూడా. నాలుగోది ఏంటంటే మన మన కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు కర్మాగారం పరిష్కారం వచ్చింది. ఇంకా పూర్తిగా వాళ్ళు హామీ ఇవ్వాలనుకుంటున్నారు. జరగదు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేయాల్సిన పనులు. మోడీ గారు వస్తున్న సందర్భంలో పెద్ద ఆయన అన్ని పార్టీల నుంచి కూడా ఇదే ప్రపోజల్ ఉండాలి. మళ్ళొక్కసారి ఇట్లాంటి జరగవద్దు అని నేను అంటాను. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. దయచేసి మీ అభివృద్ధిని దెబ్బతీయకండి. ఇక్కడ ఒక అంశం అండి, రామ్మోహన్ రావు గారు చెప్పింది, ఆంజనేయ రెడ్డి గారు చెప్పింది కానీ, విద్యాసాగర్ గారు చెప్పింది కానీ, దాంట్లో మనం పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు నేను ఎందుకన్నానంటే 33,000 ఎకరాలు దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. కానీ ఇప్పటికి 10 సంవత్సరాలు 3,000 కవులు కట్టామండి. ఇది ఒక పాయింట్. ఎందుకు కట్టాము? దాని ఖరీదు ఎంతంటే డబల్ వేసినా కూడా 20 లక్షల లెక్కన వేసినా కూడా 6,600 కోట్లతోటి అది మనకు ప్రభుత్వం మొత్తం స్వాధీనం అవుతుంది. ఇప్పుడు 29 గ్రామాల పరిధిలో 2,900 మందిది కాదండి. ఇక్కడ మనకు 679 మండలాలు ఉన్నాయి, 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అన్నింటిని కూడా పరిధిని కూడా మనం మనసులో పెట్టుకొని భవిష్యత్తు, ఇప్పుడు మా విధానం టెంపరీ విధానం కాదండి, పర్మనెంట్ విధానం. నేనేమంటున్నానంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు 10 సంవత్సరాలు ఉపయోగించుకోలేదు, అక్కడ నుండి మనం రాజధాని నిర్మించుకుంది. నేను కాదట్లేదు, దాన్ని ఏకీభవిస్తుంది. కానీ టెంపరీ నిర్మాణాలు ఆగమేఘాల మీద వచ్చి ఇక్కడ ప్రజాధనం వృధా అయిందా లేదా అనేది, అందుకే నేను తుగ్లక్ని కోట్ చేశాను. అట్లాగే విద్యాసాగర్ గారు చెప్పే దాంట్లో ఇది యాక్సెప్టెన్స్ ఉంది అన్నారు. ఎవరు యాక్సెప్టెన్స్ ఉంది? శివరామకృష్ణ కమిటీ చేసిందా? కేంద్ర ప్రభుత్వ కమిటీ ఏదైనా నిర్ణయించిందా? లేకపోతే ఏదైనా సైంటిఫిక్ మెథడ్ చేసిందా? కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అమరావతి అనేటువంటి రాజధాని ఏర్పాటు కానీ, ఆ పేరు కానీ, ఆ విషయం కానీ రామోజీరావు గారు నాకు చెప్పారంటే దానికి ఎక్కడ ఏదైతే సైంటిఫిక్ గా ఎక్కడ దానికి వాల్యూ ఉంటుంది? రామారావు గారు మీరు కూడా విభేదించలే కదా, యాక్సెప్టెన్సీ విషయాలు పక్కన పెడితే మీరు విభేదించలే కదా. నేను కాదంటలేదండి. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా తెస్తామని చెప్పి అమరావతిలో అంటున్నారు. పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గమనించాలి. మనం రాష్ట్ర విభజన హామీల మీద కొట్లాట్లా కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తెచ్చుకోవట్లా, అప్పులు తీసుకొచ్చి ఇంకా మరి అప్పులు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద నెట్టాలనేటువంటి ఆలోచన విధానం కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పకడ్బందీగా పటిష్టంగా ఉండాలనేటువంటి అంశం చూడాలండి. ఇక్కడ ఎక్కడ పెద్దలు ఒక సామెత చెప్పారండి, మింగన మెతుకు లేకపోయినా మేసాలకు సంపెంగ నూనె కావాలంటాను. ఆ చందాన ఈ యొక్క నాయకత్వం యొక్క ఆలోచన ఉంది. కానీ టెంపరీ అనే దాని మీద కూడా ఆలోచన చేయాలి. రామారావు గారు ఇది వైసీపీని అనడమో లేదంటే టీడీపీకి మాట్లాడడమో బీజేపీకి సంబంధించి కాదు, పార్టీల ప్రస్తావనని కాదు, ఒక ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా విభేదించిన పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ దిశగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. కానీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒకటి మేడం, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని ప్రకటించారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూడా దాన్ని ఆర్థిక రాజధాని అని ప్రకటించారు కదా. అట్లాగే తిరుపతిని కూడా ఆధ్యాత్మిక నగరంగా మేము ముందుకు తీసుకుపోతామని, కర్నూలులో కోర్టులు ఏర్పాటు చేస్తామని ఇవన్నీ మాట్లాడారు కదండి ఈ ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నానంటే ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ఎవరైనా సరే దీని వైపు రావాల్సిందే. ఆ మూలాలు కనిపిస్తా ఉన్నాయి. మనం ప్రపంచ మహమ్మారి కరోనాను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ చేసినటువంటి DBT పద్ధతి ద్వారా 2,73,000 కోట్లు ఈ యొక్క పేద ప్రజలకు అందించేటటువంటి విధానం ద్వారా ఆర్థిక జవసత్వాలు సమకూర్ణా లేదనేది కూడా గమనించుకోవాల్సినటువంటి విద్యాసాగర్ మాత్రం మళ్ళీ మనకు సమయం అయిపోతుంది, అందరికి సమయం ఇద్దాం. విద్యాసాగర్ గారు వాళ్ళు ఆ ఫాల్స్ థియరీని వదలరండి జోష్నా గారు. ఆ ఫాల్స్ థియరీలోనే, ఆ ఫాల్స్ లైఫ్ లోనే బతుకుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు 33,000 ఎకరాలు 20 లక్షలతో లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయల ఏం లెక్క అది? అయ్యా బాబు 6,50,000 కోట్లది, 6 లక్షల కోట్లది. ఇంకో 13,000 ఎకరాల అటవీ శాఖ భూమి వాల్యూ కడితే దగ్గర 3.5 లక్షల కోట్లు, మొత్తం 10 లక్షల కోట్ల ప్రాపర్టీనయ్యా బాబు. అది 10 లక్షల కోట్ల ప్రాపర్టీ. మీరు ఫాల్స్ థియరీలో బతికి కదా, ఇమాజినరీలో బతికి కదా మీ పార్టీ ఆ రకంగా తయారైంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రామారావు గారు వినండి, తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. వాళ్ళు కౌలు రైతులకు ఇచ్చినటువంటి కౌలు రైతుల డబ్బులు సంవత్సరానికి 263 కోట్లు. 263 కోట్లు అంటే నీకు భూమి ఇచ్చేసి వాళ్లకు బతుకు తెరువు లేనప్పుడు బతుకు తెరువు చూపించాల్సిన ప్రభుత్వం అవునా కాదా?
అంటే భూమి లాగేసుకో, భూమి తీసేసుకొని నువ్వు అభివృద్ధి చేస్తానంటే వరకు ప్రజలు ఎట్లా బతకాలి? అందుకోసమే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కౌలు ఇస్తామని చెప్తారు. ఏదో పెద్ద ఏం తెలుసని మీరు మాట్లాడతారు మీరు. అంటే నాకు తెలియదు అమ్మా, ఇక్కడ అదే చెప్తాను. నిర్మాణాలు ఎందుకు చేశారు? రామారావు గారు అదే టెంపరీ నిర్మాణాలు 5 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం గుర్తుపెట్టుకో. మళ్ళీ టెంపరీ నిర్మాణాలు మాట్లాడుతున్నారు అదే అసెంబ్లీలో. రామారావు గారు మీ క్వశ్చన్ క్లియర్ గానే అడుగుతాను. విద్యాసాగర్ గారు, టెంపరీ నిర్మాణం టెంపరీ అని చెప్పడం వల్లనే ఇదంతా వచ్చింది. అంటే ఆ బిల్డింగ్స్ ఏం కూలగొట్టి వేరే వాటి అంటే తీసేయరు, కానీ వాటిని వేరే వాటికి ఉపయోగిస్తారు కావచ్చు, ఇంకా బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం అనేది మీ ఉద్దేశం కావచ్చు. కానీ అవి తాత్కాలిక భవనాలు అని చెప్పడం వల్లనే ఇదంతా వచ్చింది అంటున్నారు. జోష్నా గారు వాళ్ళు చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో, అదే మండలిలో, అదే సెక్రటరియట్ లో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చిందో టెంపరీకి వచ్చి మాట్లాడతారు. కొద్దిగా మనం మాట్లాడేదానికన్నా ప్రజల ముందర మనము మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారన్న కనీసం ఒక రకమైనటువంటి ఆ పదం వాడలేను కానీ కొద్దిగా కాస్త సిగ్గైనా ఉండాలి మళ్ళీ తిరిగి మాట మాట్లాడడానికి మనకు. సో అవన్నీ వదిలిపెట్టాడు రామారావు గారు. ఆ ఫాల్స్ తిరిగిలో ఎందుకు బతుకుతారు? ఇమాజినరీ లైఫ్ లో ఎందుకు బతుకుతారు? ఇమాజినరీ నుంచి బయటకు రండి. ఇప్పుడు మీకు 6,000 కోట్లకి 6 లక్షల కోట్లకి తేడా తెలియకుండా మా టీవీ డిబేట్ లో మాట్లాడుతుంటే మేమేం చేయలేము. దానికి 10 లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ, అది 50,000 ఎకరాలు. కాబట్టి మీరు దాని గురించి వదిలేసేసి మీరు భవిష్యత్తు అంటే కర్ణాటక ప్రజలకు తెలియదు, ఢిల్లీ ప్రజలకు తెలియదు, మహారాష్ట్ర ప్రజలకు తెలియదు, అమెరికా ప్రజలకు తెలియదు, లేకపోతే యూరోప్ లో ఉన్నటువంటి దేశాల ప్రజలకు తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరికి తెలియదు, మీకు తెలుసు. వీళ్ళెవరికి సైంటిఫిక్ మెథడ్ తెలియదు. మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలకు, రాష్ట్రాలకు, ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వాలకు మీకు తెలుసు సైంటిఫికల్ థియరీ. మీరు సైంటిఫికల్ థియరీ అనే పేరు మీద ఫాల్స్ టు హైపోథెటికల్ లైఫ్ లో బతుకుతూ అదే నిజం అని చెప్పి హిస్టోరియాతో బిహేవ్ చేస్తున్నటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మా లాంటి వాళ్ళు సిగ్గుపడాలి, మీలాంటి వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసినందుకు. మీలాంటి వాళ్ళు సరైన రామారావు గారు మళ్ళీ తీసుకుంటా ఒకసారి. మేడం నేనేమంటున్నా అంటే ఆనాటి ప్రభుత్వము అమరావతి పేరు వారిచ్చారు, ఈనాడు రామోజీరావు గారు ఇచ్చారు. ఆ రోజు అనేక పేర్లు పరిశీలించినప్పుడు అమరావతి అనేది ఆ అమరావతికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాంతం అమరావతి అనేది మనసులోకి వచ్చినప్పుడు అది బౌద్ధులకు ఒక పవిత్ర స్థలము, లేదా ప్రపంచానికంతా కూడా అమరావతి గుర్తింపు ఉంది. ఆ పేరుతోటి తీసుకొచ్చినప్పుడు చాలా మంది సంతోషించారు, చాలా మంది ఆహ్వానించారు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా 2016లో రాజధాని నిర్మాణం జరుగుతుంది, దానికి శంకుస్థాపన జరుగుతుంది, మీరు రండని స్వయంగా ఆనాడు కేబినెట్ లో 2 మంత్రులు వెళ్ళారు. రాహుల్ కిషోర్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు వెళ్ళి వారికి ఆహ్వానం ఇచ్చి రమ్మని చెప్తే రాలేదు. ఈ రోజు కూడా ప్రధానమంత్రి కార్యక్రమం కూడా రావడం వచ్చేది లేదని కూడా చెప్పారు. నేను అంటే తాత్కాలికం అన్నమాట. తాత్కాలికం అంటే దాని అర్థం బిల్డింగ్లు పడగొట్టేస్తారని కాదు. మనం పరిపూర్ణమైన వస్తువులు, ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే లోపల మన ప్రభుత్వము అసెంబ్లీ నడపడం కోసం ఆ భవనాల్లో మనం నడుపుకుందాం అని చెప్పారు. అందువల్ల దాన్ని తాత్కాలికం అన్నారు. ఆ భవనాలు పడగొట్టారు. అయితే సమస్య ఏమిటంటే వైసీపీ వాళ్ళకి అసలు రాజధాని, దాని ప్రాధాన్యత, సెక్రటరియట్, దాని ప్రాధాన్యత అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ప్రభుత్వానికి ఎందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. రాజధాని అంటే లేకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈయన అంటున్నారు, మన రామారావు గారు అంటున్నారు, మీరు తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా అన్నారు కదా అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశానికి ఢిల్లీ రాజధాని, ఆర్థిక రాజధాని ఏమిటి? బాంబే. అనేక సందర్భాలు మనం చెప్పుకున్నాం ముంబై ఆర్థిక రాజధాని అని. కాబట్టి ఆర్థిక రాజధాని అంటే ప్రభుత్వ శాఖలు అక్కడికి వెళ్ళిపోయి పనిచేయడం కాదు, లేదా ఆధ్యాత్మిక రాజధాని అంటే ప్రభుత్వ శాఖలు వెళ్ళి అక్కడికి పోయి పనిచేయడం కాదు. రకరకాల వస్తువులు, రకరకాల అనుకూల అంశాలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ఆ అంశాలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రము, ప్రజలు ఆర్థికంగా ముందుకెళ్తారు. ఇదే ముందు చూపుతోటి చేయాల్సిన ప్రభుత్వం. ఇప్పుడు హైదరాబాద్ లో మనకు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసాం, నిర్మించుకున్నాం. ఒక మాట కర్ణాటకలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళా కొత్తగా మనకు ఇంకొకటి ఎయిర్పోర్ట్ డెవలప్ చేసాం.
ఇప్పుడు చెన్నైలో ఒక ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ను కాకుండా మళ్ళీ ఇప్పుడు కాంచీపురం బిట్వీన్ పెరంబదూరు స్ట్రెచ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని తీసుకొని వస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలకు అది తెలీదా? అంటే అక్కడ ఎయిర్పోర్ట్ తెలీదా వాళ్ళకి? అంటే ఏం మాట్లాడతాం మనం? మన చుట్టుపక్కల ఇంత జరుగుతుంటే కళ్ళు మూసుకొని కళ్ళు పోయిన కబోదిలాగా మాట్లాడతారంటే మనమంతా కూడా. ఫైనల్ గా విశ్లేషణ మీరు తీసుకుంటే రామ్మోహన్ రావు గారు ఒక వర్డ్ రామారావు గారు తీసుకొని మళ్ళీ అంటే కన్క్లూడింగ్ మీతో చేస్తా మీతోనే కన్క్లూడ్ చేస్తా ప్లీజ్. రామారావు గారు, ఒకటి ఇక్కడ ఏంటంటే ఆర్థిక రాజధాని, పాలనా రాజధాని, న్యాయ రాజధాని ఈ విధంగా మీరు ట్యాక్స్ ఇచ్చి అమరావతిని పూర్తిగా పక్కకు పెట్టడం వల్లనే అసలు ఇవేం చెప్పకుండా కూడా అభివృద్ధి దిశగా మీరు అన్ని ప్రాంతాలకు సంబంధించి మీరు అభివృద్ధి చేయొచ్చు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగచ్చు. కానీ రాజధానిని వికేంద్రీకరిద్దాము అని చెప్పేసి ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనేదే ఓవరాల్గా అందరూ మాట్లాడినటువంటి వర్షన్. వర్షన్ మాట్లాడారు మేడం. నేను అడిగే ప్రశ్నకి ఇప్పుడు మీరు చెప్పండి మిగతా ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? పనులు ఏమన్నా స్టార్ట్ అయ్యాయా మీరు అనుకున్నటువంటి? అమెరికాలో ఆ విధంగా ఉంది, కేరళలో ఏ విధంగా ఉందని చెప్పారు విద్యాసాగర్ గారు. 1 minute లో చెప్పండి ఏం చెప్పిన. రాజధాని ప్రాంతంలో 6 రిజర్వాయర్లు నిర్మించి ఆ యొక్క వర్షపు నీరు కానీ ఈ నీటిని అంతా కూడా మోటార్ల ద్వారా పంపిణీ చేయాలనేటువంటి ప్రతిపాదన ఉందా లేదా? మనకు అంత కర్మ ఏం పట్టింది అనేది కూడా మీరు ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఇది సైంటిఫిక్ మెథడ్ లో ఎక్కడా కూడా లేదనేది మా అండ్ ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు మీ విశ్లేషణ ఒక్క నిమిషంలో ఇవ్వగలరా? సారీ అండి, టైం అయిపోయింది. ప్లీజ్ దయచేసి దేశంలో జరుగుతున్నట్లేదు. ఒక్క నిమిషం, టైం అయిపోయింది. ప్లీజ్ దయచేసి రామారావు గారు ప్లీజ్ దయచేసి టైం అయిపోయింది. విద్యాసాగర్ గారు ఓకే, రామ్మోహన్ రావు గారు కన్క్లూడింగ్ పాయింట్ వచ్చాయి. విద్యాసాగర్ గారు ప్లీజ్. ప్రచారం చేసుకున్నారు. ఈ దేశానికి ఆయనేమి అధ్యక్షుడు కాదు, రాజు కాదు. ఇతర దేశాల్లో సన్రైజ్ కంట్రీ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య. ఓకే, అండ్ ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మళ్ళీ మాటలు చూడాలి వద్దు. నేనేమన్నా అయిపోయింది రాజధాని అమరావతి నిర్ణయం. మళ్ళీ పిల్లి మొక్కలు వేయకుండా దయచేసి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే అయ్యా మన ప్రభుత్వాలు ఏం మారినా, కేంద్రంలో మారినా, రాష్ట్రంలో మారినా మళ్ళీ పోకుండా ఇది ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిని ఒకసారి ఫిక్స్ చట్టం చేయండి, ఒడిసిపోతుంది. ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఇవి ఉండవు అని నేను అంటున్నాను. దయచేసి అది చేయండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంతో మనం మంచిగా అభివృద్ధి. టైం అయిపోయింది. 1926లో మూసీ నదికి వరదలు వచ్చి ఆ రోజుల్లో 6,000 మంది చచ్చిపోయారు హైదరాబాద్ లో. అంటే హైదరాబాద్ మూసేద్దామా? ఏం మాట్లాడతారు? మొత్తానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి ప్రధాని చేతుల మీదుగా. 49,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన ఉండబోతోంది. 2 గంటలు పర్యటించబోతున్నారు. మరి సభా వేదికగా ఎటువంటి అనౌన్స్మెంట్ ఉంటాయో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. విద్యాసాగర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, రామారావు గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.